తెలంగాణలో ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేబినెట్ అమలుకు 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ లో అమల్లో ఉంది ఈ కేబినెట్ సొల్యూషన్స్ ను తెలంగాణ అవసరాలకు కూడా అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్కార్పొరేటెడ్ తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ కేబినెట్ అమలుకు టీజీటీఎస్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది ప్రభుత్వం. ప్రాజెక్ట్ ప్రారంభానికి తొలి విడతగా 20 లక్షల విడుదలకు అనుమతినిచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ట్యాబ్లు, కంప్యూటర్స్ ద్వారా ఎజెండాలు, ఫైళ్ల వీక్షణ ఉంటుంది. కేబినెట్ నోట్స్, ప్రతిపాదనలు, నిర్ణయాలు పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లతో భద్రత, గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎక్కడి నుండైనా ఎప్పుడైనా కేబినెట్ అజెండాలు పరిశీలించే సౌకర్యం ఉంటుంది. సమావేశాలకు ముందు, తర్వాత ఫైళ్ల నిర్వహణ మరింత సులభం కానుంది. పేపర్లెస్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పరిపాలనలో పారదర్శకత, వేగం, సమర్థత పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకోబోతున్నారు. పూర్తి స్థాయి డిజిటల్ కేబినెట్ వ్యవస్థ అమలుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఈ కేబినెట్ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయనుంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ట్యాబ్లు, కంప్యూటర్ల ద్వారా కేబినెట్ అజెండాలు, ఫైళ్లను వీక్షించే అవకాశం కల్పించనుంది. భద్రత, గోప్యతకు ప్రాధాన్యమిస్తూ పూర్తి స్థాయి పేపర్లెస్ కేబినెట్ వ్యవస్థ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.